ఇప్పుడు నువ్వు అవునా? డ్రిల్ హెల్పర్కి పోతావు కదా, నేను డ్రిల్ వెళ్ళిపోయా. డ్రిల్ హెల్పర్కి పోతావు. నువ్వు రెగ్యులర్గా డ్రిల్ హెల్పర్కి పోయినప్పుడు ఓర్మేన్ సార్ చెప్తారు పరాని గ్యాలరీ మీద పోయి ఆ పొక్కలేయాలనే అని చెప్పి మీకు చెప్పిపోతాడు. చెప్తాడు. అప్పుడు నువ్వేం చెప్తావు? నేనా ఇక నన్ను డ్రిల్ వెళ్ళిపోయి పంపుతాడు కదా, ఇక డ్రిల్ తీసుకొని నాకు ఆ పలానా ఏరియాలో ఏమని చెప్పేసి మా ఆపరేటర్ చెప్తాడు, నాకు చెప్తాడు. ఇక డ్రిల్ తీసుకొని పోతాం. ఇక డ్రిల్ తీసుకొని పోయి అక్కడ ఎక్కడెక్కడ పాయింట్స్ పెట్టిరో మేము అక్కడ పాయింట్స్ మేము డ్రిల్ ఎత్తాం. సరే, ఇప్పుడు నువ్వు పోయినావు, నువ్వు ముందు నువ్వే పోతావు కదా, నువ్వు పోయిన గ్యాలరీ కాడికి పోయిన దగ్గర ఆడ క్రాక్స్ ఉంటాయి. క్రాక్స్ ఉంటే అప్పుడు నువ్వేం చేస్తావు? క్రాక్స్ ఉంటేనా? నేను చూసినా కదా క్రాక్స్, పోయినా చూసిన అప్పు బాగా క్రాక్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి కథము టక్కర్ ఓల్స్ అంటే చూసి ఆ డ్రిల్లును అంట ఆపే 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 అంట. ఆపే అనగా డ్రిల్ ఆపేస్తా. డ్రిల్ ఆపేసి కథం సెట్ల మా సార్ చెప్తా, సార్ ఇక్కడ మరి మీరు చెప్పిన ఏరియాలో మరి మొత్తం అన్ని క్రాక్స్ ఉన్నాయి సార్, మీరు తొందరగా రండి సార్ అని చెప్తా. సార్ వస్తాడు, సార్ వచ్చి చూస్తాడు, ప్రమాదం బాగున్నది అనుకో, ఏ బాబు ఇక్కడ పని బంద్ చేస్తున్నాం అని చెప్పేసి పని బంద్ చేసి ఆడ బరిమేసి ఎవరు రాకుండా బరిమేసి మమ్మల్ని వేరే కాడ పని పెడతాడు. ఇంకా బరిమేసి వేయకుండా అయిపోతుంది కదా, మా క్రాకు లేవా మళ్ళీ ఎవరు రావద్దు కదా. రావద్దా? మరి నువ్వు అదే క్రాకున్న కాడ నువ్వు డ్రిల్ ఎత్తి అయిపోయేది కదా, ఏమైతే గట్ల ఎత్తారన్నా? డ్రిల్లులు ఉన్నాయి, ఆ ఓన్స్ ఉన్నాయి, ఆ క్రాకులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఆ డ్రిల్ వస్తుంది మళ్ళీ మేము నడుతా ఉంటాం, ఏమన్నా ప్రమాదం కదా. చూసినావా, ఇదే హీరా అంటే. మరి అయ్యో అబ్బా, ఇదే హీరో అంటే. ఇప్పుడు ప్రమాదాన్ని ఎవరు గుర్తించిండ్రు? నేనే. హజార్డ్ ఐడెంటిఫికేషన్ హీరా హెచ్ఐ రానే వచ్చింది దాంట్లో. ఇప్పుడు నువ్వు మీ సార్కు ఓర్మేన్ సార్కు ఫోన్ చేసినావు, ఆయన వచ్చిండు. ఆయన వచ్చి ఏం చేసిండు? పని బంద్ పెట్టిండు. పని బంద్ పెట్టి మళ్ళీ అటు దిక్కు చుట్టుపక్కల ఎవరికి పోవద్దని దాన్ని ప్రమాదం జరిగే అంచనా దాన్ని వేసి ఆడ మొత్తం బండ్ పెట్టిండు. అది రా హెచ్ఈరా హజార్డ్ ఐడెంటిఫికేషన్ రిస్క్ అసెస్మెంట్ ఇదే.